పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాను మేడం. టక్కుని మిస్ అయిపోయాడు. ఎటు వెళ్ళాడు కనపడలేదు. 100%. ఎంత సింపుల్గా చెప్తున్నావయ్యా. అసలు నిన్ను సార్ ప్లీజ్ సార్, పోయిందేదో పోయింది. సరదాగా ఇంకొకసారి అక్కగారి పెళ్లి రోజు జరిపించండి సార్. ఈసారి ఏ పొరపాటు జరగకుండా నా కెమెరాతోటే సినిమా లాంటి వీడియో తీసి పెడతాను సార్. నీకోసం ఇంకొకసారి జరిపించాలా? సరే రా, ఇదే మాట మా అమ్మతో చెప్దువు గానీ రా. వద్దు సార్, ఎలా అయినా అతన్నే పట్టుకుని ఆ వీడియో మీకు తెచ్చిస్తాను. బండినే విమానంలో తోలి ఎగిరిపోతాడు అనుకోలేదు. సరే పోనీ బండి నెంబర్ ఏమైనా తెలుసా? అది పట్టేసుకుంటాను కదా అనే ఓవర్ కాన్ఫిడెన్స్లో బండి నెంబర్ చూడలేదు మేడం. ఈ ఒక్క తప్పు కాయను మేడం. ఇదేమైనా మొదటి తప్ప? ముచ్చటగా 3 అవకాశం ఇవ్వండి మేడం. అతను పాతాళంలో దాక్కున్నా సరే పట్టుకుని తీరుతాను 100%. ప్లీజ్ మేడం, ప్లీజ్ సార్, ప్లీజ్ మేడం. సరే వెళ్ళండి, కానీ ఈసారి మాత్రం వీడియోతోనే వస్తాను మేడం. వస్తాను సార్. వీడసలు వాడి సెల్లే తీయకుండా వెళ్ళిపోయాడు. అతను దొరకలేదా? సరే అక్షర రా. మొహాలు వాడిపోయాయంటే ఆ వీడియో దొరకలేదన్నమాట. ఐఎమ్ సేఫ్. సార్, ఏంటి రాజేష్? కార్ క్లీన్ చేశాను. ఒక 10 నిమిషాలు బయటికి వెళ్ళి రావచ్చా? శృతి కోసమా? అవును సార్, ఈ ఏరియాలోనే కదా సార్ లాస్ట్ టైం మిస్ అయింది. కనపడుతుందేమోనని. వెళ్ళు రాజేష్. థ్యాంక్ యూ సార్, వెంటనే వచ్చేస్తాను. వీడొకడు ఊపిరి పీల్చుకుంటుంటే నేనున్నానని గుర్తు చేస్తున్నాడు. చేస్తున్నాను. చా, ఇంకో ఆధారం దొరుకుతుంది అనుకున్నానండి. అక్షర, తప్పు చేసిన వాళ్ళు ఆ కంగారులో తెలియకుండానే బోలెడు పొరపాట్లు చేస్తారు. ఇంకా ఏవో వదిలేసే ఉంటుంది. వెతికితే దొరుకుతుంది. అవునా? ఇంకా ఏం పొరపాటు చేశాను? ఏం వదిలేశాను? అమ్మకి టాబ్లెట్స్ ఇచ్చేసి వస్తాను. నేను ఇంకా ఏదో మిగిల్చుంటానని గుర్తు చేసి మంచి పనిచేశారు. ఇక నేనే పొరపాటు చేయలేదు. మీరు నన్ను పట్టుకోలేరు.
ఎండు కొబ్బరి రాసావా? రాశానమ్మా. అంతేరా, వెళ్ళి తీసుకుని రండి. సరే అమ్మా. అక్షరా, శృతి! వాడిని చూస్తావేంటి బుజ్జమ్మ? ఇంటి పూజకు కావాల్సినవి తేవడానికి ఇంటి కోడలేగా వెళ్ళాలి. అమ్మవారి నవరాత్రులు చేస్తుంది మీ కోడలు కాదండి, శృతి. చేస్తుందనే. ఏం మావయ్య గారు చేయనివ్వరా? నువ్వు గడియకో విధంగా ఉంటావుగా, నమ్మలేమని. ఊడేది మీ ఆవిడ నాయనా, శృతి కాదు. సర్లే బుజ్జమ్మ, దీనికి గొడవ ఎందుకు? అందుకున్నది మీరండి. చీరలు అందుకోవడానికి ముత్తైదువులు వస్తారు కదమ్మా. శృతికేం తెలుసు? వాటికైనా అక్షరేగా రావాలి. ఎరా నువ్వు? చెప్పాల్సింది చెప్పాను. పిచ్చి చీరలు తెచ్చిందంటే అబాసుపాలు అయ్యేది నువ్వే. ఆ తర్వాత నీ ఇష్టం. అంటే ఉమ్, ఆ, మంచివే ఇవ్వమని చెప్తానత్తయ్య. విన్నావుగా అమ్మా, చెప్తుందంట. రిస్క్ ఎందుకు బుజ్జమ్మ? అక్షర్ని వెళ్ళనివ్వు. సరే, తెలుసుకో, అన్నీ తెలుసుకో. ఆ, ఇప్పుడు వెళ్తానుగా అత్తయ్య. నెక్స్ట్ టైం మీరు ఈ మాటే అనరు. ఉంటేనే కదా అనడానికి. ఏంటి? తెలుసుకుంటామంటున్నాను. నీకేం వినపడింది? అదేలే. అవును, నేనేంటి రెచ్చిపోతున్నాను? రాజేష్ గారు కదా డ్రైవర్. వెళ్దామా? వెళ్దామా అంటే బావగారే డ్రైవింగ్. వాడు బయటికి వెళ్తానన్నాడుగా, వచ్చుండడు. డోంట్ వరీ. రాక్షరా, నేను వస్తాను బావగారు. రండి. వెళ్ళొస్తాం మావయ్య గారు. వస్తాం అత్తయ్య. నీ చేతుల మీదగానే అమ్మవారు చీరలు తెప్పించుకోవాలనుకుంటున్నారులేమ్మా. వెళ్ళిరా. అవునా మావయ్య గారు? అలాగే మావయ్య గారు. రా శృతి, నువ్వు తెలుసుకుందు గాని. వస్తున్నానులే. రాజేష్, వచ్చేసావా? వచ్చేసాను సార్. ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు కనిపించేటట్టే ఉన్నాను కదా. వా, ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? డోంట్ వెరీ రాజేష్, కనబడుతుంది. బయటికి వెళ్ళాలా మేడం? రేపు నవరాత్రులు మొదలు కదా రాజేష్. పూజ సామాన్లు కొంటానుకా మేడం? ఉమ్, రండి. అక్కడే నించున్నావి, రా శృతి. ఇప్పుడు రానంటే అత్తయ్య దగ్గర బ్యాడ్ అయిపోతాను. ఇదెక్కడి చావంట. రా. ఆ!
రాజేష్ గారు నెక్స్ట్ వచ్చి లెఫ్ట్ తీసుకోండి. మార్కెట్ స్ట్రైట్ కదా మేడం? ల్యాబ్లో కొంచెం పనుంది. ఓకే మేడం. ఓరి నాయనో, ఫారెన్సిక్ ల్యాబ్ కా దేనికై ఉంటుంది? ముందు చూస్తే వీడు, పక్కనేమో ఇది. గ్యాప్ ఇవ్వకుండా టెన్షన్ పెట్టి చంపుతున్నారు. వామ్మో. రాజేష్ గారు 2 minutes వెయిట్ చేయండి, మేము వచ్చేస్తాం. ఓకే మేడం. పదండి. శృతి, హ? మేం వెళ్ళొస్తాం. ఆ, ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు అక్షర బాగానే పట్టుకున్నావు, ఎందుకో తెలియక టెన్షన్తో చస్తున్నట్టుంది. అదలా చావాలని దాన్ని పక్కన పెట్టుకొని చెప్పాను. వేరే ఆలోచనలో వెళ్ళే టైం కూడా దానికి ఇవ్వకూడదండి. ఎక్కడిస్తున్నావు? ఇంకా బలంగా దానికి ఉచ్చు బిగిస్తున్నావుగా. తప్పించుకోలేదు, నో డౌట్. డౌటే లేదు, నాదే ఏదో దీనికి చిక్కింది. జాగ్రత్త పడ్డానే. ఇంకే ఉన్నాయి? పాటలు పెట్టమంటారా? ఆ, బోర్ కొడుతుందేమో అని అడిగానండి. ఆహా, ఆ, మీది ఈ ఊరేనండి? ఆహా. ఓహో. సార్ వాళ్ళకి మీరేమవుతారు? ఒరే, ఎందుకురా చంపుకు తింటున్నావు? అది నా కొంప ముంచేది ఏం చేస్తుందో తెలియక నేను చేస్తుంటే పా, ఇక్కడే ఉంటే వీడికి దొరికిపోయేలా ఉన్నాను. లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారో చూడాలి. సారీ అండి, క్యాజువల్గా అడిగినందుకు కోపం వచ్చిందనుకుంటా. ఇంకేం అడగకూడదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ మీరా, గుర్తుపట్టారు అక్షర? చెప్పండి. ఆ రోజు ఎవిడెన్స్ తీసుకెళ్లారు కదండి, రిపోర్ట్స్ వచ్చాయా? అడగడానికి వచ్చారా? అది డేంజరేగా. ఇంకా రాలేదండి, కొంచెం టైం పడుతుంది. వచ్చాక ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే సార్. యాక్చువల్లీ ఇప్పుడు మేము వచ్చింది దేనికంటే దానికి సంబంధించి ఇంకో క్లూ దొరికింది. ఇదే సార్. ఇది నన్ను వాచ్ చేసిందా? నేను చూసుకోలేదే. యూజ్ అయ్యేలానే ఉంది కదండి. అవునండి, టెస్ట్ చేసి చెప్తాను. చెప్పేదేముంది, వెళ్ళకూడని వాళ్ళ చేతికి వెళ్ళింది. అడ్డంగా దొరికిపోయాను. కన్ఫర్మ్. ఇన్ఫార్మ్ చేస్తారు కదా? షూర్ మేడం. త్వరగా వచ్చేటట్టు చూడండి. ఓకే, వస్తాం సార్. అలాగే. ఉన్నావా? ఆ, వచ్చావనుకున్నాంలే. ఆ, ఆహా. వచ్చినా ఏముందిలే, అయిపోయింది. హ? వచ్చిన పని అయిపోయింది అంటున్నాను. ఓ, రాజేష్, మార్కెట్కి పోను. సరే మేడం. ఇదంతా నీ వల్లేరా. ఆ రోజు నన్ను పట్టుకోకుండా ఉండుంటే ఇక్కడి దాకా వచ్చేదే కాదు. అడకత్తర్లో పోక చెక్కలా అయిపోయింది నా బతుకు. పా, ఇప్పుడేం చేయాలి? అసలు ఆ శేషుగాడు అనాలి. ఛ!
ఇక్కడైనా కనపడతాడంటావా అన్నా? ఎవరికి తెలుసురా, దొరికితే పట్టుకోండి, పార్సిల్ చేసేద్దాం. అలాగే అన్నా. రేయ్ రండ్రా. రిపోర్ట్స్ రావడానికి టైం ఉంది కాబట్టి ముందే రాజేష్ గారిని ఎలా తప్పించాలో ఆలోచించాలి. ఆ, ముగ్గురం మార్కెట్లోకి వెళ్తాం. వీడొక్కడే కదా కార్ దగ్గర ఉంటాడు. శేషుగాడికి మెసేజ్ పెట్టి పట్టుకెళ్ళి ఇక వీడి జన్మని ముగించమని చెప్తాను. ఎస్, ఇదే మంచి సమయం. నువ్వు ఫినిష్ రా. దొరకరా బాబు, శృతి కళ్ళల్లో ఆనందం చూస్తా. ఆ పక్కన పార్క్ చేసే రాజేష్. అలాగే సార్. నాయనో, ఇక్కడే తగలబడ్డావేంట్రా? గుట్టుగా ముగిద్దామంటే రట్ట ఎలానే ఉంది. వీడు నేనేం చెప్పడు కదా బాబోయ్. అతన్ని పట్టుకుంటే నా శృతి ఎక్కడుందో తెలుస్తుంది మేడం. తెలిసినోడే, తెలుసుకుందాం రా. పదండి సార్. వీడితో వస్తున్నారేంటి? శృతికి కనపడితే వెంటపడి వేధిస్తున్నారని అరవింద్కే చెప్పిందా? మరి నా దగ్గరికి దేనికి తీసుకొస్తున్నట్టు? ఏంటి సెగ చేస్తుంది? అర్థమే చావట్లేదే. ఏదో తేడాగానే ఉంది, జారుకోవాలి. ఈడేంటి ఎలా చూస్తున్నాడు? అరవింద్ గారు బాగున్నారా? అక్షర గారు బాగున్నారా? నిజం చెప్పకపోతే నువ్వు బాగోవేమో. దేని గురించి? ఇతనెవరో తెలుసా? ఎవరెత్తను? అబద్ధాలు ఆడకండి. నేనెవరో తెలీదా? ఫోటో లాక్కుని చించేలేదా? కిడ్నాప్ చేయాలని ట్రై చేయలేదా? ఏ, ఏం మాట్లాడుతున్నావయ్యా? జై వదలండి. రేయ్, నీకు తెలుసని తెలుస్తుంది. నా చేతిలో చావకూడదనుకుంటే చెప్పు. వాణ్ణి చావగొట్టకుండా నన్ను చంపుతానంటారేంటి? ఒరే చెప్పకురా, నీకు దండం పెడతాను ప్లీజ్. చెప్పు, ఆ శృతి ఎక్కడుంది? కూడా శృతిని పెట్టుకొని ఎక్కడుంది అడుగుతున్నాడంటే దీని సెగలకు అర్థం ఇప్పుడు అర్థమైంది. నేనెందుకు చావాలి? ఇదే అని చెప్పేస్తా. చెప్తావా పోతావా? చెప్తాను చెప్తాను. గొంతు పడితే గాని నిజం గొంతు దాటనందే. చెప్పు. చెప్తా. డబ్బిస్తానంటుంది. చెప్తే వీడేం ఇవ్వడుగా. ఏం చెప్పాలి? రేయ్, అరవింద్ గారు, నిజానికి ఏం జరిగిందంటే, అడిగేది నిజమే. అదే అక్షర్ గారు చెప్తున్నా. ఫోటో చించడం వాస్తవమే గాని ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో నాకు తెలీదు. తెలియనప్పుడు ఎందుకు చించావు? తెలుసు అక్షర్ గారు. శృతికి ఇంకెప్పుడు కనపడకూడదని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఎగబడి తరిమి తరిమి తెగ తరిమి తరిమి నరకముల వరకు తోట